ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు తీవ్ర వాయుగుండంగా మారి ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి వెదర్ అప్డేట్? వర్షాలు అతి భారీ వర్షాలుగా మారనున్నాయా? చూసుకుంటే ఏదైతే దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనం ప్రస్తుతం అయితే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి అది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఎల్లుండి లేదా అవతల ఎల్లుండి కల్లా అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు. అయితే ఈ తుఫాను ఇటు కోస్తాకు సంబంధించినటువంటి రాయలసీమ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కానీ లేదా ఇటు కాకినాడ కానీ విశాఖకు సంబంధించినటువంటి ముత్యాలమ్మపాలెం ఈ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు కోస్తా రాయలసీమలో కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే ఇటు చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులంతా కూడా తిరిగి రావాలంటూ 5 రోజుల పాటు కూడా వారందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరో కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తీవ్ర అల్పపీడనం కూడా వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది. తుఫాన్ కూడా తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో గంటకి 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత 4 రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలతో పాటు మరో 4 రోజుల పాటు కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీని ప్రభావం ఎక్కువ కూడా రాయలసీమ ప్రాంతంలో కానీ లేదా ఇటు కాకినాడ, ఉప్పాడ ప్రాంతంలో కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ముత్యాలంపాలెం కావచ్చు లేకపోతే మరి ఏదైనా ప్రాంతంలో కూడా ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావం కారణంగా పూర్తిగా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తుఫాన్గా మారే ఆ సమయంలో 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేయడంతో పాటు జోరును వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా చెట్టులన్నీ కూడా విరిగిపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే అత్యవసర సమయాల్లో తప్ప మరి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం మత్స్యకారులకు మాత్రమే హెచ్చరికలు అయితే జారీ చేశారు. పోర్టులకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో పాటు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలోనే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండం ఏదైతే బలపడేటటువంటి సమయంలో పూర్తిగా కూడా అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, Chandrasekhar, thank you for the updates.